ఈ యొక్క 21 డేస్ ఫాస్టింగు ఎలా ఉండాలి, ఏంటి అనేటువంటి డౌట్స్ చాలామందికి వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం దానియేలు గ్రంథం 10వ అధ్యాయం చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఆయనకి దర్శనములో తెలిసిందంట ఆ విషయం. దానిని బట్టి ఆయన ఏం చేశాడంటండి, 21 డేస్ దుఃఖప్రాప్తుడైపోయాడంట. సంతోషంగా భోంచేయలేదంట. భోజనం చేశాడు కానీ ఏదో సంతోషం లేదు అందులో. 21 డేస్ ఏం చేశాడంటండి ఆయన, మాంసం కానీ ద్రాక్షరసం కానీ ముట్టుకోలేదు. సో కొన్ని లిమిట్స్ పెట్టుకుని చేసేటువంటి దాన్ని దానియేలు ఫాస్టింగ్ అంటారు. అంటే ఈ 21 డేస్ నేను మాంసం ముట్టను, అంటే మా ఇంట్లో నాన్ వెజే వండుకోము మేము అసలేని. మా ఇంట్లో ఏ విధమైనటువంటి చికెన్ కానీ ఫిష్ కానీ మటన్ ఏది తెచ్చుకోము మేము అసలు, ఓన్లీ వెజిటేబుల్స్ తోటే తింటాం. అదొక నిర్ణయం. ఈ 21 డేస్ నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కానీ నేను తినను. ఈ 21 డేస్ నాకు టీవీ అంటే చాలా పిచ్చి, నేను దాన్ని చూడను. ఇలాగ ఏదో ఒకటి మనకు ఇష్టమైనటువంటిది మనం ఎక్కువ సమయం దాంతో పెట్టేటువంటి తీసి పక్కన పెట్టి ఆ సమయాన్ని దేవునికి ఇచ్చి దేవునితో గడపాలన్నమాట. సో షుగర్ పేషెంట్లు ఉంటారు, మరి వాళ్ళు భోజనం చేయకుండా ఉంటే డల్ అయిపోతారు. అలా కాదు, వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు కొంతమంది టీ తాగకపోతే ఉండలేరు. లిక్విడ్ ఫాస్టింగ్ అంటారన్నమాట. లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటారు, జ్యూసెస్ తాగుతూ ఉంటుంటారు. వింటున్నారా ప్రియులారా? కాబట్టి కేవలం భోజనం మానేస్తేనే ఫాస్టింగ్ అనేటువంటి ఉద్దేశంలో కాకుండా మీ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, మీ బాడీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ బాడీ ఎట్లా సహకరిస్తుంది. ఇప్పుడు నా వయసు ఉంది, నాకుంది, నా బాడీ ఉంది, నా బాడీ సహకరిస్తుంది. 3 రోజులు వాటర్ తాగకపోయినా కూడా నా బాడీ తీసుకుంటుంది. అది నా బాడీ సర్వైవ్ అవుతుంది. తీసుకోకపోయినా కూడా నేను పని చేసుకోగలుగుతాను, దేవుని పని చేయగలుగుతాను. హల్లెలూయా. నేను క్లాసులకు వెళ్ళగలుగుతాను, ఇక్కడ దేవునిలో ఉండగలుగుతాను. సో ఇట్లాగనమాట. ఉపవాసం ఉంటే ఇంట్లోనే కూర్చోాలా, మరి ఎక్కడికి వెళ్ళకూడదా, ఇట్లాగ చాలామంది అనేటువంటిది. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన జాబ్ మానేలేదు అక్కడ. సో ఇలాగ రిక్వైర్మెంట్ అనేటువంటిది నీకు దేవునికి సంబంధించినటువంటిది. దేవుడు నీ మనసులో ఏది ప్రేరేపించాడో, నీ మనసుకి ఏది అనిపించిందో, ఒకవేళ నీ మనసులో దృఢమైన సంకల్పం వచ్చింది ఎక్కడికి వెళ్ళకూడదు, దేవుడితో ఉండాలి అంతే. కాబట్టి వాళ్ళు ఎలా చేశారు, మనం అలాగే చేద్దాం, వీళ్ళు ఎలా చేశారు, మరి అట్లా కంపేర్ చేసుకోవద్దు ఎవరితోటి కూడా. ఇప్పుడు ఒక యవనస్తురాలు ఉంది, టీనేజర్ అమ్మాయి, టక్క నడుస్తుంది, పరిగెడుతుంది. అదే 16 ఇయర్స్ అమ్మాయితో 60 ఇయర్స్ ఆమె నేను కూడా పరిగెడతాను, నేను కూడా గంతులు ఎత్తానంటే ప్రాణం పోతుంది. చూసారు అక్కడ, ఇద్దరు ఆడవాడే కానీ ఏజ్ తేడా. వాళ్ళకు ఉన్నటువంటి బాడీ చేంజెస్ ఉంటాయి, హార్మోనల్స్ చేంజెస్ ఉంటాయి. సో ఇవన్నీ గమనించుకుని మనం ఏది చేస్తే మంచిది, ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఉపవాసం 21 డేస్ అయిపోయిన వెంటనే మంచి బిర్యానీ తినేసేయకూడదు. డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ప్రమాదం జరుగుతుంది. ఒక సహోదరి పాలయంగచ్చి గారి చర్చిలో ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నదంట. ఇట్లాగే ఫాస్టింగ్ ప్రేయర్ ఎప్పుడు ముగుస్తుందని చూసి ముగిసిన వెంటనే కేజీ టమాటాలు తినేసిందంట. ఆకలికి ఏమి దొరక చనిపోయింది ఆమె, హాస్పిటల్కి తీసుకెళ్ళే లోపల. సో దీనివల్ల దేవుడి నామానికి అవమానం వస్తుంది, మనకి ఫలితం కూడా శూన్యమైపోయింది. సో ఈ విధంగా ఆలోచన లేకుండా అనాలోచితంగా మనం చేసేటువంటి పనులన్నీ కూడా అనేక మందిని దేవుని దూషించేటువంటి వారిగా తయారు చేస్తాయి. సో కాబట్టి ఆచారమా ఇది? ఆచారం కాదు, ఒక డిసిప్లిన్. ఎడం పక్కన వెళ్ళాలి, ఎడం పక్కనే వెళ్ళాలా అంటే మనం ఏం చేయలేము, వెళ్ళని కుడి పక్కనే. బాగుంటే మంచిగానే వెళ్ళిపోతారు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరగవచ్చు. కాబట్టి 21 డేస్ ఫాస్టింగ్ ఉండడం వల్ల నీ ఏదో జరిగిపోతుంది, లేకపోతే జరగదు ఇట్లాగని కాదు. ఈ 21 డేస్లో ఒక దృఢ సంకల్పం కలిగి దేవునికి దగ్గరగా జీవిస్తూ ఒక సిస్టమేటిక్ లైఫ్ని అలవాటు చేసుకుంటూ ఎక్కువగా వాటర్ తాగుతూ తక్కువగా ఘన పదార్థాలు కానీ ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ మానేసేసి ఓన్లీ వాటర్ తాగుతా చక్కగా గడిపితే చాలా మంచిది. లేదు నేను ఉండలేను అని అంటే ఏదైనా జ్యూసెస్ తీసుకోండి, లేకపోతే కాఫీ టీలు అలవాటు ఉన్నటువంటి వారు ఒకవేళ ఉండలేకపోతే తీసుకోండి. మరి రూల్ ఏమీ లేదు ఇక్కడ, వింటున్నారా? కాబట్టి దేవుడిని చూసేది నువ్వు అన్నీ మానేసి మంచినీళ్ళు తాకుండా కఠిన ఉపవాసం చేసావా, ఈ హృదయం అనమాట. నువ్వు అన్నీ మానేసేసి అసలు బైబిలే చదవకుండా, దేవుడితో మాట్లాడకుండా, దేవుని సందులో ఉండకుండా ఎన్ని చేసినా కూడా దేవుడికి ఇష్టం అనేటువంటిది ఉండదు. సో అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రం చేసుకుంటాడు దేవుడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఖచ్చితంగా ఫలితాలు కావాలి అందరికీ కూడా. 2 రోజులు భోజనం మానితే ఫలితం వెంటనే చూపిస్తుందా లేదా బాడీ నీకు?
హ్యాండ్ షేక్ అవుతుంది, ప్రాణం దడొస్తున్నట్లు ఉంటుంది, బుగ్గలు లోపలికి వెళ్తాయి, కళ్ళు లోపలికి వెళ్తాయి, మాట వీక్, మాట నీరసం వస్తుంటుంటుంది. ఇవన్నీ చేంజెస్ వస్తుంటాయి. మరి ఆఫ్టర్ ఆల్ ఈ బాడీకే ఇంత చేంజ్ వచ్చినప్పుడు ఆత్మలో చేంజ్ రావాలి కదా. ఇక్కడ దీనికి ఇవ్వటం లేదంటే ఆత్మకి ఇవ్వాలి మనం. కిరాణా షాప్లో తక్కెడ ఉంటుంది మనకు తూకం, ఒక పక్కనే స్టోన్స్ వెయిట్స్ వేస్తారు, కేజీ 2 కేజీలు 3 కేజీలు రాళ్ళు వేస్తారు, ఒక పక్కనే షుగర్ వేయాలా బియ్యం వేయాలి ఇది వేస్తారు. ఎప్పుడైతే రాడ్ వేస్తారో ఇది పైకి లేసిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు, షుగరు రైస్ ఏది వేస్తున్నప్పుడు ఇదంతా వేస్తున్నప్పుడు మళ్ళీ ఇది పైకి లేస్తుంది. గమనించాలి. అంటే ఏది ఎక్కువ ఉంటే తక్కువైంది పైకి లేస్తుంది అనమాట. కాబట్టి ఈరోజు మనం ఫుడ్ తక్కువ చేసాం, అప్పుడు ఆత్మీయత పైకి లేవాలి. ఆత్మీయత ఏమరాలి, బరువు అవ్వాలి, ఆత్మీయత పెరగాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే కేజీ రాడ్ తీసేసి 1/2 కేజీ 1/2 కేజీ రాడ్ వేసామనుకోండి, ఇక్కడ వస్తువు బరువు ఎక్కువైపోయి ఇది పైకి లేసిపోతుంది. అలాగే ఈ శరీరానికి ఫుడ్ తక్కువైపోయినప్పుడు ఏమైపోవాలి, శరీరం పైకి లేసిపోవాలి. ఆత్మీయత బరువు ఎక్కువాలి, ఆత్మీయతలో బలపడాలి, బలంగా తయారవ్వాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మధ్యన నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, క్రిస్మస్ కూడా స్తుతుల పండుగ అన్నారు చాలామంది. ఎస్, నేను అంతా చూపించాను రెఫరెన్స్లతో సహా. అలాగే ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఎవ్వరు కూడా ఈ రోజున మీరు ఈ కామెంట్లు చూడవచ్చు. నా కోసం ప్రార్థన చేయండి, నా అప్పు కోసం ప్రార్థన చేయండి, నా పెళ్లి కోసం ప్రార్థన చేయండి, నా సమస్య కోసం ప్రార్థన అడగటం మర్చిపోయారు. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళ సమస్యను మర్చిపోయారు. ప్రైజ్ గాడ్. వాస్తవం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే సమస్యను మర్చిపోయావో, దాన్ని గుర్తించడం మానేసావో, దాని గురించి మాట్లాడటం మానేసావో, అది సిగ్గుతో అవమానంతో సచ్చూరుకుంటుంది. ఆ సమస్య నిన్ను విడిచి వేరొకరి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే దాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంటావో, నాకు పెళ్ళి అవ్వట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు అంటే బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆ నిరుద్యోగ సమస్యకి నువ్వు ఒక ఆయుధంగా దొరికావు. కాబట్టి నేను వాడేసుకుంటాను ఆ సమస్యకు నువ్వు చక్కగా చిక్కావు అనమాట. మేము అప్పులోనే ఉంటావు. అప్పులని గొయ్యం చేస్తున్నావు, ఇంకా మట్టి తవ్వుతున్నావు. నువ్వు గోతులో ఉన్న మట్టి తవ్వుతా ఉంటే ఇంకా గోతులోకి పోతావు నువ్వు. మరేం చేయాలి, నువ్వు పైకి రావాలంటేనే ఆ గోతుని పూడ్చాలి నెమ్మదిగా. అదేసి ఇదేసి దాన్ని కప్పెట్టేసేయాలి, పూర్తి చేసేయాలి. ఆటోమేటిక్గా నువ్వు పైకి వచ్చేస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ సమస్యలో నువ్వు ఉన్నావని నీకు తెలిసిందో, కాబట్టి ఆ చెత్త ఈ చెత్త అది ఇది పట్టుకొచ్చి దాన్ని ఏం చేసేయాలి, కప్పెట్టేసేయాలి అనమాట. కప్పెట్టేసి జాగ్రత్తగా తొక్కుకుండా నువ్వేం చేయాలి, పైకి వచ్చేసేయాలి. అప్పుడు గొయ్య పూడిపోద్ది, నీ సమస్య మాయమైపోద్ది, నువ్వు పైకి వచ్చేస్తావు. కాబట్టి ఈ రోజున అప్పుల సమస్యను తొక్కేసేయండి. అంటే దాని గురించి పట్టించుకోవద్దు, మాట్లాడవద్దు. అనారోగ్య సమస్య, గుడ్రాలతనం, వివాహం జరగట్లేదు, ఏదో గందరగోళం మీ జీవితంలో ఏర్పడి చేస్తున్నట్లయితే దాని గురించి మాట్లాడకుండా దాన్ని తొక్కేసేయండి. దాన్ని తవ్వకండి, ఇంకా దాని గురించి ఆలోచించకండి. థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా. యు ఆర్ ఆల్ మైటీ గాడ్, యు ఆర్ వండర్ఫుల్ గాడ్, యు ఆర్ మై డాడీ, యు ఆర్ మై ఫాదర్. డాడీ, ఎస్ డాడీ, నీ బిడ్డను నేను. డాడీ, నేను నీ బిడ్డను. కాబట్టి నువ్వు నన్ను ఇలా విడిచిపెట్టవు. దీంట్లో ఏదో నాకు లెసన్ నేర్పడానికే ఈ సమస్య నువ్వు ఎలా చేసుంటావు. యోబును బాధ పెడతాం కదా దేవుని ఉద్దేశం. యోబులో ఉన్నటువంటి ఏదైతే కొంచెం ఉన్నాయో అవన్నీ దులిపేసేసి, తుప్పంతా పోగొట్టేసేసి, ఏమంటారు, పనికిరాని తీగలన్నీ తీసివేసేసేసి ఫలించేటువంటిది మాత్రమే ఉంచి దాన్ని పైకి వచ్చేలా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. పనికిరానివన్నిటిని తీసి పడేస్తాడు, పనికొచ్చే దాన్ని మాత్రమే ఫలించేలా చేసి అభివృద్ధి చేశాడు, 2 అంతలు దీవించాడు. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, మిమ్మల్ని మనుషులు విడిచిపెట్టేసిన 2024లో నా జీవితంలో అబ్బా ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళాను, ఎన్ని ఆశీర్వాదాలు గుండా వెళ్ళాను, అన్నీని చెప్తున్నాం కదా. ఎంత శ్రమ అనుభవిస్తావో అంత మేలు అనుభవిస్తావు నువ్వు కూడాను. హల్లెలూయా. కీడు వెనక మేలు దాగుంటుంది. 2024లో నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు చాలా అద్భుతం. 2024లో అనేక మంది నన్ను విడిచి వెళ్ళిపోయారు, అనేక మంది నాకు అపోజిట్ అయిపోయారు, అనేక మంది మరి ఈ యొక్క అనేక మంది ద్వారా మోసం చేయబడ్డాను, నేను అనేక మంది చేత ద్వేషించబడ్డాను, అనేక మంది ద్వారా దూషించబడ్డాను. కానీ అక్కడితో ఆగిపోలేదు. వింటున్నారా? అక్కడితో నా లైఫ్ ఆగిపోలేదు.
ఏదైతే జరిగిందో దానికి ఆపోజిట్ దేవుడు ఏం చేశాడు తెలుసా? అనేక మంది చేత ఆదరించబడటం. హల్లెలూయా! మార్గాలు ఓపెన్ చేశాడు దేవుడు, డోర్స్ ఓపెన్ చేశాడు. ఇంతకాలం నేను మరుగు నుండి చేసిన పరిచయం దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. మే 25న ఈ యొక్క అవుట్ బయటికి రావటం, మీటింగ్స్ పెడతాం, ఎవ్రీ మంత్ మీటింగ్ పెడతాం. నేను ఏదో మామూలుగా స్టార్ట్ చేశాను, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2024లో మే నెలలో స్టార్ట్ అయినటువంటిది డిసెంబర్ నెల వరకు ఒక్క నెల ఆగకుండా అద్భుతంగా దేవుడు మీటింగ్స్ జరిగించాడు. విస్తృతమైనటువంటి జనాలు రావటం, అద్భుతమైన సాక్ష్యాలు చెప్పడం, అనేక మంది జీవితాల్లో మైటీ మిరకల్స్ జరగటం. హల్లెలూయా! కొన్ని లక్షల మంది ఆదరించబడిపోవటం, కొన్ని లక్షల మంది మరి మమ్మల్ని ప్రతిరోజు బ్లెస్ చేయటం చూసారా? కానీ ఇది కనిపిస్తుంది మనకి, కానీ దానికి ముందు జరిగింది ఏంటి? ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాం తెలుసా? 2024 సంవత్సరంలోనే నా ఫ్యామిలీలో 2 ఆపరేషన్లు జరిగాయి. నా భార్యకి సైనస్ సంబంధించిన ఆపరేషన్ ఒకటి జరిగింది, నా కూతురికి టాన్సిల్ సంబంధించిన ఆపరేషన్ ఒకటి జరిగింది. వీళ్ళు గమనించాలి. ఈ సిచ్యువేషన్లో మేము ఎవరిని షేర్ చేసుకోలేదు, ఎవరిని సహాయం కోరలేదు, ఎవరికి చెప్పలేదు మా బాధల గురించి. కానీ మేము హాస్పిటల్లో ఉన్నాం, మాకు హెల్ప్ చేయండి అని. కానీ నేను ఒక మాట చెప్తే చాలామంది వస్తారు, కానీ ఒక్కరికి ఇన్ఫార్మ్ చేయలేదు. ఎస్, మోసేని దేవుడు వెళ్ళి నువ్వు ఇజ్రాయేల్ ప్రజలను తీసుకురానంటే మోసే గారు నేను మాట్లాడలేను, కాబట్టి నాకు అహరోను సహాయం కావాలి. అహరోను దేవుని దృష్టిలో లేడు, అహరోను తీసుకెళ్ళడం దేవుని ఉద్దేశం కాదు. మోసే రిక్వెస్ట్ చేశాడు కాబట్టి అహరోను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది తప్ప దేవుడికి తెలియదా మోసేకి మాటలొచ్చో లేదో? దేవుడు ఒక పనిని అప్పగించేవాడు ఆయనే, ఆ పని చేసేటువంటి సామర్థ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. కాబట్టి నాకు అనుకుంటాను, నేను ఏదైనా సమస్య వచ్చిందంటే ఇది నేను జయించగలనన్న ఉద్దేశంతో దేవుడు నాకు ఈ సమస్య గుండా వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. నేను ఓడిపోను, ఐఆమ్ మోర్ దెన్ కాంకరర్, నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. ఈ సమస్యను ఆల్రెడీ నా యేసయ్య జయించేశాడు. కాబట్టి నా యేసయ్య జయించిన సమస్య నా దాకా వస్తే నేను ఆయన బిడ్డను. కాబట్టి ఆయన జయించింది నేను కూడా జయిస్తాను, ఆయన సాధించింది నేను కూడా సాధిస్తాను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఎందుకనంటే దేవుని యొక్క ఉద్దేశం జయించు వానికి జీవకిరీటం ఇస్తాడు, జయించు వానికి జీవవృక్ష ఫలాలు ఇస్తాడు, జయించిన వానికి మాత్రమే ఆయన ఏదైనా చేస్తాడు, ఓడిపోయినటువంటి వాడికి ఏమి చేయడు. కాబట్టి సమస్యలు రావద్దని ప్రార్థించేది ఎప్పుడు కూడాను. నేను సమస్యలు రావద్దని ఎప్పుడు ప్రార్థించాను, కానీ ప్రతి సమస్య మీద విజయం ఇస్తున్నందుకు వందనాలేసే. ఆ సమస్యను జయించే విశ్వాసము, బలము, సామర్థ్యము, శక్తి, బలము, ఆత్మ ఇచ్చినందుకు నీకు వందనాలేసే. నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, కేవలం నీ ఆత్మ ద్వారా ఇవన్నీ జయించగలుగుతాను నేను. ఆమేన్. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ప్రియులారా, ఏది ఈజీగా రాదు, ఎవరు ఊరికనే డెవలప్ అవ్వరు, ఊరికనే పైకి రారు ఎవరు కూడా. చాలామంది అంటారు ఇంత గొప్ప గొప్ప పరిచర్యలు ఉన్నాయి, మీ ఛానల్ ఎలాగొచ్చింది పైకి అసలని, మేము ఎలాగ ఓపెన్ చేసి. ఎవరోనంట ఒక ఆవిడ చెప్తుంది సాక్షి, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆవిడ ఏం చేస్తుందంటే అదే ఇల్లంతా తుడుచుకుంటా టీవీని తుడుస్తూ ఉన్నదంట. టీవీని క్లీన్ చేసుకుంటుంటే అది ఎలాగ ఆన్ అయిపోయిందంట. ఆన్ అయింది ఆన్ అవటం కాదు, దాంట్లో నుంచి నేను మాట్లాడుతున్న వాక్యం వస్తూ ఉన్నదంట. ఆవిడ ఛానల్ ఓపెన్ చేయలేదు, ఏమీ లేదు, అసలు ఎలా జరిగిందో తెలియదు. కానీ సడన్గా అలా తుడుచుకుంటున్నటువంటి ఆవిడకి ఇలా టీవీ ఆన్ అయిపోయి ఆ టీవీలో మెసేజ్ వస్తుందంట. ఎంత మెరకలు అసలేని! దేవుడికి ఎంత ప్రేమ చూసారా, దేవుడి ఎంత ప్రణాళిక చూసారా. హల్లెలూయా! కాబట్టి మనం దేవుని ప్రణాళికలో ఉంటే చాలండి. మనం పబ్లిసిటీ చేసుకోవసరం లేదు, మనం పోగలాడవలసిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈరోజు నేను ఇంట్లో కూర్చుని లైవ్ ఇస్తుంటే 10,000 మంది లైవ్ చూసి బలపడుతున్నారు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి మీరు, చిన్న మైక్, ఇది చిన్న మైక్ తోటి, ల్యాప్టాప్ కెమెరాది అంతే. చూడండి, దేవుడు కృప చూపించాడంటే అది ఎలాగైనా సరే, అది చిన్నదైనా సరే బ్లెస్ అయిపోతుంటుంది అనమాట. కాబట్టి అనేక మంది ఈరోజు ఆకర్షితులు అవుతాక కారణం ఏంటి తెలుసా? గతంలో నన్ను చూసినటువంటి వారు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు నా పక్కనే ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడయ్యావు నువ్వు ఎలాగా ఇదేంటిది? నాతో తిరిగినటువంటి వారు, నా పక్కన పడుకున్నటువంటి వారు, నాతో కలిసి భోజనం చేసినటువంటి వారు అంతా కూడా యూట్యూబ్ చూసి ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉన్నారు. నువ్వు నాకు తెలుసు కదా. చూస్తారా పిరియలా? కాబట్టి దేవుడు నిన్ను హెచ్చించాలని అనుకున్నట్లయితే ఎలాగైనా హెచ్చింతాడు, నీ సమస్య నుంచి ఎలాగైనా విడిపిస్తాడు. కానీ నువ్వు క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో దేవునికి నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలి. హల్లెలూయా! నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలా. దేవుని దూషించకూడదు, ప్రశ్నించకూడదు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటిది, అసలు నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకు తెరువు ఏంటి, నా జీవితం ఏంటి,
ఇంతకాలం లేదు. ఇప్పుడు ఎందుకని? దేవుడిని నమ్ముకున్నాను. ఒక సహోదరికి ఫోన్ చేసిందంట. అమ్మా బ్రదర్ జాషువా గారు మీటింగ్ వెళ్దామంటే, లేదండి మేము మళ్ళీ మామూలు అయిపోయాం. దేవుడిలోకి వచ్చాం కానీ మాకు ఏం జరగలేదు కాబట్టి మళ్ళీ మేము మా పని మేము చేసుకుంటున్నాం, మా పూజలు మేము చేసుకుంటున్నాం, వెనక్కి వెళ్ళిపోయాం. లేదు ఇప్పుడు ఆ దేవుడిని నమ్మట్లేదు, మా దేవుడిని మేము పూజ చేసుకుంటున్నాం అన్నారంట. కాబట్టి నీ జీవితంలో ప్రథమ ఫలము దేవునికి ఇచ్చేసేయాలి. ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరం మొదటి నెల, ప్రథమ నెల, జనవరి నెల, ప్రథమ రోజులు ఇవన్నీ కూడా దేవునికి ఇచ్చేసేయండి. దేవునితో గడపండి, చక్కగా ఫాస్టింగ్ ఉండండి, ఒక సిస్టమ్ని అలవాటు చేసుకోండి. ఈ నెల రోజులంతా కూడా ఏ గడ్డి లోపలికి వెళ్ళకుండా స్వచ్ఛమైన మంచినీళ్ళని పంపించి చక్కగా కాపాడుకుని బాడీని ఉండండి. ఏ బీపీలు ఏ షుగర్లు మీ మీద దాడి చేయవు. ఫాస్టింగ్ ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్ టైం పెరుగుతుంది. హల్లెలూయా. అంటే ఏదో జనవరి నెలలోనే ఇవ్వటం కాదు అని కాదు, ప్రతిరోజులో మొదటి గంట దేవునికి ఇచ్చేసేయాలి. మొదటి గంట అంటే ఇప్పుడు బ్రదరు యాక్చువల్గా బైబిల్ ప్రకారం మొదటి గంట ఏం తెలుసా? రోజులోను సాయంత్రం 6 గంటలే మొదటి గంట అన్నమాట. 6 గంటలకి రోజు ప్రారంభించబడదు బైబిల్ ప్రకారం. కాబట్టి మనం ఎప్పుడు లేస్తాం? పొద్దుటేని కనీసం 4వ జాములన్నా లేవటం అలవాటు చేసుకోవాలి. 3 to 6 మధ్యలో. 3కి లేవటం కష్టమైతే కనీసం 3:30 కన్నా లేవండి. 3:30 కష్టమైతే 4 కన్నా లేవండి. లేచి ఖచ్చితంగా మొట్టమొదట గంట దేవునితో గడిపేసేయండి. మిగతా 23 గంటలు ఆశీర్వాదకరంగా ఉంటాయి మీకు. కాబట్టి మొదటనని చెప్పి ఏదో జనవరి నెలలో ఇచ్చేసేసాం అయిపోయింది అలా కాదు. ప్రతిరోజు దాంట్లో మొదటది ఇవ్వాలి. మీకు పుట్టిన పిల్లల్లో ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి, దేవుని పరిచర్యకి ఇవ్వాలి. మీ ఉద్యోగంలో ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి, మీ భూపంటలో ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. ఎక్కడ పాడేద్దామని ఇవన్నీ కూడాను ఇలా చెప్తే అదిగో పాస్టర్ డబ్బుల కోసం చెప్తున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు, రాక ఉద్యోగం వస్తే ఫస్ట్ జీతం ఇచ్చేసేయాలంట. దేవుడికి అవసరాలు ఏమీ లేవు. వింటున్నారా? దేవుడికి అవసరాలు ఏమీ లేవు. ఏదో నువ్వు ఇస్తే అని బ్రతుకుతాడు అన్నట్టుగా అనిపించుకుంటారు చాలామంది. నీకు ఉద్యోగం ఇచ్చింది ఆయన అయితే ఆయనకు అవసరం ఏంటి? అంటే నీ మనసు తత్వానికి అదొక టెస్ట్ అన్నమాట. నీ యొక్క అభివృద్ధికి అదొక విత్తనం అన్నమాట. సో దాన్ని నువ్వు విత్తి దాన్ని మళ్ళీ నూరంతల పంటగా నువ్వు కోసుకునేటువంటిది నీకోసమే. ఈ సిస్టమ్ తెలీదు చాలామందికి. నేను మొన్న రీసెంట్గా విన్నాను యూట్యూబ్లో ఒకటి. ఒక ఊర్లో ఒక పొలిటీషియన్ అనుకుంటా కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళ దగ్గర ఉండి అసలు మీరు ఏం చేస్తున్నారు ఈ డబ్బులు అంతానంటే ఇలాగ అమ్ముతామండి, వచ్చిన డబ్బులు ఇలా చేస్తామని అన్నారంట. ఆయన ఏం చేశారంటే సరే మీ కూరగాయలకి నేను ఇంత ఇస్తాను మీరు తీసుకోవాలనంటే సరే అని అన్నారు వాళ్ళు. 150 రూపాయలు ఇవ్వాల్సిన కూరగాయలకు 100 రూపాయలు వస్తున్నాడు అనమాట. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే వాళ్ళందరినీ పిలిచి ఒక సంవత్సరం తర్వాత, హలో నీ పేరేంటి? ఇది నీ పేరు ఇది కదా, ఇదిగో నీ పేరనే ఇంత డబ్బున తెలుసా అంటే ఎక్కడొచ్చింది అంటే నీకు 150 రూపాయలు కూరగాయలే కానీ నేను 100 ఇస్తున్నాను కదా, ఆ మిగతా 50 రూపాయలు నీ పేరుని దాస్తాను. చూసావు సంవత్సరానికి ఎంత అయిందో? మీరు ఇలాగే ఇంతకాలం మీరు దాచుకుని ఉంటే ఎంత అవ్వేది చూస్తారా? కానీ మనం ఏం చేస్తాం? వస్తుంది వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తుంటాం. ఇలాగ ఆయన చేసి చూపించినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది అంట వాళ్ళందరికీ. కాబట్టి ఈ రోజున మనం ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల, ఒక ఉద్దేశం లేకపోవడం వల్ల, ఒక సిస్టమ్ లేకపోవడం వల్లే ఈరోజున అనేక సమస్యలు అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి 21 days ఫాస్టింగ్ ఎలా ఉండాలి? టీ తాగాల వద్దా? కాఫీ తాగాల వద్దా? మజ్జిగ తాగాల వద్దా? జ్యూస్ తాగాల వద్దా? ఫోకస్ అంతా ఇప్పుడు వీటి మీదే. కాబట్టి అది నీ కెపాసిటీ. ఇప్పుడు నేనున్నాను, నా బాడీ సహకరిస్తుంది. 3 days వాటర్ కూడా తాగకుండా 72 hours ఉండగలిగాను. నేను గత సంవత్సరంలో ట్రై చేశాను. దేవునికి స్తోత్రం, కృప చూపించాడు దేవుడు. నా లైఫ్లో ఫస్ట్ టైము ఈ 21 days కానీ 40 days కానీ 3 days ఇట్లాంటివన్నీ కూడా నేను 2024లోనే చేశాను. 2024 నా జీవితంలో మర్చిపోలేనటువంటిది. మరి ఈ చిన్నతనం నుంచి నేను నేర్చుకున్నటువంటి అనుభవాలు కానీ, విన్నటువంటి వాక్యాలు కానీ, సండే స్కూల్లో చెప్పినటువంటి సంఘటనలు కానీ, ఇవన్నీ కూడా నా ద్వారా దేవుడు బయటకు తీసుకొచ్చినటువంటివి. ఎప్పుడంటే ఈ 2024లో అద్భుతము, అమోఘం, ఆశ్చర్యం అనమాట. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారు అందరూ ఆల్మోస్ట్, ఈవెన్ కొంతమందికి ఇంగ్లీష్ రానటువంటి వారు, హిందీ రానటువంటి వారు, హిందీ వచ్చినటువంటి వారు, ఈ తెలుగు రాకపోయినా కూడా వింటూ ఉన్నారంట. కొంచెం మాట అర్థమవుతుందంట. ఇలాగ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఉన్నటువంటి వారు అందరూ కనెక్ట్ అయిపోయి
ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చారు అని అంటే కారణం ఏంటంటే దేవుని కృప. దేవుని కృప. కాబట్టి వడ్డించేవాడు మన ఓడైతేనంట ఏ మూలను కూర్చున్నా కూడా పట్టుకొచ్చి వడ్డింతారంట. అంతే కదా. ఇప్పుడు నేను ఎవరైనా పెళ్ళికి పిలిచారు వచ్చారనుకోండి, నేను ఎక్కడో గదిలో మూలన ఉంటాను. అప్పుడు ఏం చేస్తారు? నన్ను టెంట్లోకి తీసుకెళ్ళి పెట్టరు. దేవుని సేవకులు అక్కడ ఉన్నారు కాబట్టి ఇద్దరు ముగ్గురు వచ్చి మూలకు వచ్చి నాకు పట్టుకొచ్చి ఏది కావాలని వడ్డింతారు. ఎందుకని? మనోళ్ళే కదా అంతాను. దేవునికి స్తోత్రం కదా. అలాగే యేసయ్య మనవాడు, మన తండ్రి, మన బ్రదరు, మన యేసన్న. హల్లెలూయా. కాబట్టి ఆయన మనం ఏ మూలలో కూర్చున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆయన వచ్చి ఆయనే మన పక్షంగా మరి చేయవలసింది చేసి మనం విడిపిస్తాడు, నడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఈ సత్యం తెలిసినటువంటి రోజున జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉన్నాడు నా కోసం ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాతోటే ఉంటాడు, నన్ను విడిపడి ఎడబాయడు. ఈ నిరీక్షణతో జీవితం జీవించినప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం నా ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుని వాక్యపు వెలుగులో నడిపించబడి బలపరచబడి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఖచ్చితంగా సంవత్సరంలో మొదటి 21 డేస్ని చాలా ప్రాముఖ్యమైన రోజులుగా ఎంచుకుని దేవునితో గడపండి. మీ యొక్క ఆరోగ్య సిచ్యువేషన్ బట్టి మీరు షుగర్ పేషెంట్లు అయ్యి ఉండి మొత్తం ఏం తినకుండా వాటర్ ఫాస్ట్ చేశారనుకో ప్రాణం పోతుంది, ప్రమాదం అవుతుంది. అలా కాదు. కాబట్టి మీరు ఉంటాయి, లిమిట్స్ ఉంటాయి. మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలో, లేకపోతే భోజనం చేయాలో, లేకపోతే ఏది తీసుకోవాలో తీసుకుంటా సమయాన్ని పాటించి ఏది స్కిప్ చేయాలో అది స్కిప్ చేసుకుంటూ జాగ్రత్తగా దేవునికి దగ్గరగా జీవించాలన్నమాట. ఉపవాసం అంటే దేవునితో సహవాసం. ఉపవాసం అంటే నీవు దేవునికి దగ్గరగా వెళ్ళడానికి మధ్యలో వచ్చిన ఆటంకం ఏదైతే ఉందో, అది ఆహారం అవ్వచ్చు, అది అలవాట్లు అవ్వచ్చు, అది ఏదైతే ఉందో దాన్ని తీసి పక్కన పెట్టి దేవుడికి నీకు మధ్యగా ఉన్న అడ్డు దాన్ని పక్కన పెట్టేసేసి నువ్వు దేవునికి దగ్గర అయిపోవటమే ఉపవాసం, దేవునితో సహవాసం అనమాట. అది ఫోన్ అవ్వచ్చు, అది సీరియల్ అవ్వచ్చు, అది సినిమా అవ్వచ్చు, అది ఉద్యోగం అవ్వచ్చు, అది లేకపోతే ఏదో సంథింగ్ నువ్వు దేవుని కంటే దేన్నో ఎక్కువగా ఇష్టపడిపోయి దాంతో ఆగిపోతున్నావు, దేవుని దగ్గరికి వెళ్ళకపోతున్నావు. కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టి నువ్వు దేవునికి దగ్గర అయిపోవటమే ఉపవాసం అంటే దేవునితో సహవాసం. దేవునికి నీకు మధ్యగా అడ్డుగా వచ్చినటువంటి దాన్ని తీసి పక్కన పెట్టి దేవునికి దగ్గరగా ఉండటమే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ విధంగా నిర్ణయం తీసుకుని ఒక 21 డేస్ మీరు ఈ 2025లో మీరు డిసైడ్ చేసుకుని చక్కగా దేవునితో గడిపినట్లయితే మిగిలినటువంటి 11 మంత్స్, ఈ 1 మంత్ కూడా దేవునితో మీరు చక్కటి ఒక తీర్మానం తీసుకున్నట్లయితే మిగతా 11 నెలలు అద్భుతమైనటువంటి జీవితం జీవిస్తారు. ఈ 21 డేస్ ముగియక ముందే నీ జీవితంలో ఉన్న ప్రతి గడ్డు సమస్యలు, ప్రతి బంధకాలు అన్నీ కూడా తెంచివేయబడతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రవర్తిస్తే దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నా దెయ్యాలు వెళ్ళటం లేదు ఏంటని అడిగితే అక్కడ ఏమంటాడంటే దేవుడు, ఉపవాసం వలననే తప్ప మరి దేని వలన ఇటువంటిది వదిలిపోవటం అసాధ్యం అంటాడు. ఉపవాసం. కాబట్టి ఉపవాసం ఉంటే నీరసమవు, ఉపవాసం ఉంటే బలం వస్తుంది, ఉపవాసం ఉంటే శక్తి వస్తుంది, ఉపవాసం ఉంటే ఆత్మీయంగా మనం ఏమవుతామంటే బలవంతులు అవుతాం. లోకానుసారంగా ఉపవాసం ఉంటే నీరసం అవుతారు. లోకానుసారంగా చేతులు ఎత్తేసారంటే అయిపోయిందని అర్థం. కానీ ఆత్మీయంగా నువ్వు చేతులు ఎత్తావంటే ఆరంభం, విజయం అని అర్థం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆత్మలోకంలో ఉండేటువంటి ఆలోచన వేరు ఉంటుంది, లోకంలో ఉండేటువంటి ఆలోచన వేరు ఉంటుంది. లోకానుసారమైనటువంటి వారు మరి ఆలోచన విధానం వేరు ఉంటుంది, ఆత్మానుసారమైన వారు ఆలోచన విధానం వేరు ఉంటుంది. అక్కడ ఆత్మలోకంలో మోసే గారి చేతులు ఎత్తుతుంటేనంట ఇశ్రాయేలు ప్రజలకు విజయం వస్తుందంట. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో డాక్టర్ గారి చేతులు ఎత్తేసారంటే ఆడిపోయాడని అర్థం అనమాట, అయిపోయిందని అర్థం. ఇది దేవునికి లోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం అనమాట. కాబట్టి నువ్వు దేవుని సందులో ఏం చేయాలంటే పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా చేతులు ఎత్తేసి, ఎక్కడ దేవుని సందులో చేతులు ఎత్తేసి, అప్పుడు నీకు విజయం వస్తుంది లోకంలో, సమస్యల్లో, ఇబ్బందులు అన్నట్లోనూ. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి డిసైడ్ చేసుకోండి, మీకు మీరు డిసైడ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి. నేను దేవునికి ప్రత్యేకించుకుంటూ ఉన్నాను. ఇక్కడ అదే చేశాడు దానియేలు. ఏం చేశాడంటే ఆ దినముల యందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని, 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనం చేయలేకుండాని, మాంసం కానీ ద్రాక్షరసం కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకం చేసుకొనలేదు. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకేలను గొప్ప నదీ తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. కాబట్టి ఇదంతా కూడా దర్శనంలో చూస్తూ ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? ఆయన తీర్మానం చేసుకున్నాడు, డిసైడ్ అవ్వాడు. ఏమైనా సరే 21 డేస్ స్నానమే చేయలేదంటండి. బ్రదర్ పొద్దుటే లేచి బ్రష్ చేసుకుని ప్రేయర్ చేయాలా, బ్రష్ చేసుకోకుండా ప్రేయర్ చేయాలా, స్నానం చేయాలా,
ఆ? మరి ఇక్కడ ఏం చేశాడు? 21 డేస్ స్నానం చేయలేదంట. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. 21 డేస్ స్నానం చేయలేదంట. ఈ 21 డేస్ మోసే గారు 40 రోజులు స్నానం చేయలేదంట. ఆయన స్నానం చేయడం కదా, నీళ్ళే తాగలేదు. ఆయన 40 రోజులు నీళ్ళే తాగలేదు. నీళ్లు తాగినటువంటి ఆయన మరి ఎక్కడ బ్రష్ ఎప్పుడు చేసి ఉంటాడో? ఎంత కంపు కొడుతుంది నోరు అసలేని గమనించండి. బ్రష్ స్నానం చేయకపోతే కొంచెం చెమట కంపు అనుకోవచ్చు, అసలు బ్రష్ చేయకపోతే మరి అటువంటి వ్యక్తి దేవుడు ఎలా మాట్లాడేస్తున్నాడు? చాలామంది ఏంటో ఉదయకాల ప్రార్థన అంట, పాశమకంతో చేస్తారు ప్రార్థన దేవుడికి అని చెప్పి చాలామంది సేవకులు అంటాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. చాలామంది సేవకులు 3 గంటల ప్రార్థన ఏంటి, పాశమకంతో ప్రార్థన ఏంటి అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఇలా ఎలా చేశారు? ఇప్పుడు దానియేలు గారు ఎలా చేశాడు? లేకపోతే మోషే గారు అక్కడికి వెళ్ళి ఎప్పుడు బ్రష్ చేసుకున్నాడు? ఆయన ఎప్పుడు పళ్ళు తోముకున్నాడు? మంచినీళ్ళు తాగినటువంటి ఆయన బ్రష్ చేసుకుంటాడా? ఆలోచించండి ఒకసారి. అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, నీళ్లు కూడా తాగలేదు, ఆహారం తినలేదని చెప్పేసేసి. నీళ్లు తాగేటువంటి టైం కూడా తీసుకోలేదు ఆయన, ఆహారం తినేటువంటి టైం కూడా లేదు ఆయనకి. దేవుడితో నిమగ్నం అయిపోయినటువంటి ఆయనకి మరి బ్రష్ ఎప్పుడు చేశాడు? స్నానం ఎప్పుడు చేశాడు? మరి ఇవన్నీ అసహించుకున్నాడు దేవుడు? దీన్ని అపవిత్రంగా చూశాడే దేవుడు? కాబట్టి ఈరోజు చాలామంది యొక్క ఆలోచన విధానం, పొద్దుట లేస్తాం మనం బ్రష్ చేసుకుంటేనే కానీ ప్రార్థన చేయకూడదేమో, అపవిత్రమేమో, లేకపోతే పాసినోరుతో దేవుని దగ్గరికి రాకూడదేమో. మంచిదే, మీరు ఫ్రెష్ అప్ అవ్వటం, బ్రష్ చేసుకోవటం, స్నానం చేయటం చాలా మంచిది. కుదిరితేనే మంచిగా నీట్గా ఉండడం తప్పు కాదు. కానీ అలాగే ఉండాలనేటువంటి రూల్స్, రెగ్యులేషన్ అనేటువంటివి ఇక్కడ బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే మరి మోసే గారిని మనం తీసుకున్నట్లయితే ఎక్కడన్నది అక్కడ లేదు. బ్రదర్, పరిశుద్ధత లేకుండా ఎవరు? పరిశుద్ధత అంటే నీ పళ్ళు తోముకోవటం కాదు, పంటికి కాదు పరిశుభ్రత, లోపల ఉంటుంది పరిశుద్ధత, పవిత్రత, నిష్కలంకమైన మనస్సు, నీ హృదయం. దీనికి ఉన్న బురదను వదిలికొట్టుకోవాలి, హృదయానికి ఉన్నటువంటి మలినాన్ని వదిలికొట్టుకోవాలి. అది యేసు రక్తం ద్వారా మాత్రమే అవుతుంది అనమాట. కాబట్టి దాన్ని అంతానేమో మన ఇష్టానుసారంగా పెట్టేసేసుకుని మంచిగా బ్రష్ చేసి, మంచిగా ఫేస్కి అది ఇది రాసి, మంచి హెయిర్ మంచిగా దూకొని, నీట్గా ఫ్రెష్గా బట్టలు వేసుకుని వచ్చి దేవుని దగ్గర కూర్చుని హృదయం అంతా మలినమే, కోపమే, ఒకరి మీద ద్వేషమే, అసూయ, గందరగోళంలో ఉంది. కానీ మాత్రం నీట్గా కనిపిస్తున్నావు, హృదయం మాత్రం కంపు. మరి ఆ ప్రార్థన ఆలకింతాడా దేవుడు? కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, దయచేసి ఆచారాల్లోకి వెళ్ళిపోయి అక్కడే పాతుకుపోకండి, ఆచార వ్యవహారాల్లో నిమగ్నమైపోకండి. దేవుని సంధిలో వర్ధిల్లండి, దేవునికి కనెక్ట్ అవ్వండి. ఈ 21 డేస్ ఆచారం కాదు ఇది. ఈ 21 డేస్ నీకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక నియమము, ఒక నిబంధన, ఒక దేవునితో ఒక నిబంధన ఇది. వాడు ప్రత్యేకపరుచుకోండి. అర్థమైంది కదా ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఏంటో. టీ తాగాల, పాలు తాగాల, ఇది తినాల, ఆలోచన అంతా దాని మీద పెట్టకుండా ఏసైని నేను ఎలా కనపరచాలి, ఏసైని నేను ఎలా మహింపరచాలి, ఏసైకి నేను ఎలా దగ్గర అవ్వాలి, ఏసైకి నాకు అడ్డుగా ఏదైనా ఉన్నదా, ఏదైనా మిస్టేక్స్ నేను చేశానా, ఏదైనా తప్పిదాలు నేను చేశానా, ఏదైనా లంచం నేను తీసుకున్నానా, ఏదైనా బూతులు నేను తిట్టానా, ఎవరి మీద నా కోపంతో ఉన్నానా, ఎవరి మీద ద్వేషంతో ఉన్నానా, ఎవరి మీద అసూయతో ఉన్నానా, దేవునికి వ్యతిరేకమైన పనులు నా దగ్గర ఏమైనా ఉన్నాయా, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నాలో ఏమైనా ఉన్నాయా, నా మనసులోను. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగొచ్చాడు? నానా, మరి నేను ఖచ్చితంగా నన్ను స్వీకరించి అనట్లేదన్న వచ్చాడు. రిపెంటెన్స్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ నీ కుమారుని అనిపించుకుంటే ఒక యోగ్యత నాకు లేదు. అది రియల్ రిపెండెన్స్ అంటేనే, నిజమైన పశ్చాత్తాపం అంటే అదనమాట. ఇంకా అధికారాలు అది కోరట్లేదు అనమాట. నన్ను యాక్సెప్ట్ చేస్తే చాలు, నా తండ్రి నన్ను ఏం చేసినా పర్లేదు, తిట్టినా కొట్టినా ఏం చేసినా పర్లేదు, నేను తండ్రి దగ్గర వెళ్ళిపోతాను. చూసారా? ఈ విధంగా మన యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉండాలా? అప్పుడు దేవుడు నిన్ను పనుడిగా పెట్టుకున్నాడు, ఆయన్ని కొడుకు పోస్టే ఇచ్చాడు మళ్ళీ. కాబట్టి ఈ రోజున మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకొని 21 డేస్ నిష్టగా, శ్రద్ధగా, భక్తిగా, పరిశుద్ధంగా, ప్రభు మహిమార్థంగా ఖచ్చితంగా డిసైడ్ చేసుకోండి. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం ఒక 4-5 వరకు అన్న కనీసం ఉండండి రోజును. ఒకవేళ మీరు ఆగలేకపోతే సాయంత్రం భోజనం చేసేసేయండి. ఒకవేళ లేదు మీరు ఆగగలుగుతానంటే చపాతీనో లేకపోతే ఏదో సింపుల్గా లైట్ ఫుడ్ తీసుకుని చేయండి. హెల్త్కే మంచిదే, ఆత్మీయ ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అటువంటి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.